హాయ్ గాయ్స్, కేరళలోని కొచ్చిలో మధు అనే 27 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె పుట్టి పెరిగింది కన్నూరు జిల్లా. అక్కడే డిగ్రీ పూర్తి చేసింది. తన కళ నెరవేర్చుకోవాలని కొచ్చికి వచ్చింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్ ఆమె కోరిక. తను ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో కొచ్చికి వచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనేది ఆమె ఆశ. తను అనుకున్నట్లే కొచ్చికి వచ్చి మోడలింగ్ చేసింది. తనకంటూ చిన్న చిన్న యాడ్స్ వచ్చేవి. ఒకరోజు స్టూడియోలో మోడలింగ్ కోసం ఫోటోషూట్ జరుగుతున్న క్రమంలో మార్టిన్ జోసెఫ్ అనే అతన్ని చూసింది. అతనికి 30 ఏళ్ళు. ఆ స్టూడియోలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఒకరి నెంబర్స్ ఇంకొకరు షేర్ చేసుకున్నారు. మధు మోడల్ అని అందరికీ తెలుసు. కానీ మార్టిన్ ఎందుకు వచ్చాడంటే తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. చాలా మంది క్లయింట్స్ అతనికి డబ్బు ఇస్తే వాటిని స్టాక్ మార్కెట్లో పెడుతుంటాడు. వారికి ప్రాఫిట్ ఇస్తుంటానని ఆమెను పరిచయం చేసుకున్నాడు. అతడు షేర్ మార్కెట్లో పెద్ద చేయి అని ఆమె మైండ్లో ఫిక్స్ అయింది. అతనికి చాలా మంది క్లయింట్స్ ఉన్నారని, వారు డబ్బిస్తే షేర్స్ కొని వారికి చాలా లాభాలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మీరు కూడా 5 లక్షలు ఇస్తే ప్రతి నెల 40,000 ఇస్తానని చెప్పాడు. ఇలా ఎవరైనా చెబితే మామూలుగా ఎవరూ నమ్మరు. అతడు ఎవరు, అతని పరిస్థితి ఏంటి అని అంతా ఆలోచిస్తారు. కానీ మార్టిన్ ఇలా చెప్పాడంటే అంతా నమ్ముతారు. ఎందుకంటే అతని లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. అతనికి డబ్బులు ఇచ్చేవారు కూడా అలాంటి లైఫ్ స్టైల్ను లీడ్ చేయరు. అతడు కొచ్చిలోని బీచ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు. అందులో ఉండే ఒక ప్లాట్ విలువే 2 కోట్లు. అక్కడే అతడు ఉంటున్నాడు. తరచుగా అతడు క్లయింట్స్ను మీట్ అయ్యేటప్పుడు ఒక రోజు బెంజ్లో, ఇంకో రోజు ఇంకో కారులో వస్తుంటాడు. అతని లైఫ్ స్టైల్ చూడగానే అతడు పెద్ద కోటీశ్వరుడని అంతా అనుకుంటారు. అంతా నమ్మినట్లుగానే మధు కూడా అతన్ని నమ్మింది. చాలా రోజులుగా మధు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంది. తను కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోతోంది. అందువల్ల మార్టిన్ను నమ్మి అందులో పెట్టుబడి పెట్టాలనుకుంది. 5 లక్షల రూపాయలు అతనికి ఇచ్చింది. ప్రతి నెల 40,000 రూపాయలు ఇస్తానని ఆమెకు అతడు చెప్పాడు. ప్రతిరోజు అతనికి కాల్ చేసి ఈరోజు షేర్స్ ఎలా ఉన్నాయి, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని ఆరా తీసేది. మొదట డబ్బుల గురించి మాట్లాడుకునేవారు. ఆ తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది. తరచుగా నేరుగా కలుసుకునేవారు. రెస్టారెంట్, హోటళ్లలో మీట్ అయ్యారు. షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకునే ఆ ఇద్దరు ఆ తర్వాత వారి లైఫ్ గురించి మాట్లాడుకున్నారు. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ పర్సనల్గా మారింది. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ప్రేమికులు అయ్యాక చాలా చోట్లకు షికారు వెళ్ళేవారు. ఈ క్రమంలోనే శారీరకంగా కూడా కలిశారు. హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఉల్లాసంగా ఉండేవారు. వీరిద్దరూ కలుసుకునేటప్పుడు మార్టిన్ ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఇద్దరు నగ్నంగా ఉన్న క్రమంలో చాలా వీడియోలు తీశాడు. ఇదంతా కూడా మధుకు తెలుసు. ఎందుకంటే ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఫ్యూచర్లో ఇవి తీపి గుర్తులుగా ఉంటాయని ఆమె అనుకుంది. ఇలా 2 నెలలు గడిచాయి. తను ఇచ్చిన 5 లక్షలకు అతడు రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలోనే అతని గురించి కొంచెం ఆమెకు తెలియవచ్చింది. ప్రతి నెల 40,000 ఇస్తానన్నావు, ఎక్కడా అని అడిగితే షేర్స్లో లాస్ వచ్చిందని చెప్పేవాడు. ప్రతిసారి ఇలాగే చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మార్టిన్పై మధుకు నమ్మకం తగ్గింది. అతనికి దూరంగా ఉండేది. ఆమె దూరం పెట్టేది అతడు గమనించాడు. డబ్బు కోసం దూరం అవుతున్నావా అని ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మార్టిన్ ఎవరు, అతనికి డబ్బులు ఎలా వస్తున్నాయని ఆరా తీసింది. అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. చాలా మంది దగ్గర 5 లక్షలు ఇస్తే ప్రతి నెల 40,000 ఇస్తానని డబ్బులు తీసుకున్నాడు. వారిని అలా మోసం చేశాడు. షేర్ మార్కెట్ను అనాలసిస్ చేసే తెలివి అతనికి లేదని, అతనికి షేర్ మార్కెట్ నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదని తెలుసుకుంది. అతడు పెద్ద ఫ్రాడ్. మాటలు చెప్పి డబ్బులు ఆగడమే అతని పని అని తెలిసింది. ఆ డబ్బుతోనే కార్లు కొన్నాడు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే మార్టిన్ను కలిసిన మధు బ్రేకప్ చెప్పింది. తాను ఇచ్చిన 5 లక్షలు ఎప్పుడు ఇస్తామని అడిగింది. త్వరగా ఇవ్వకుంటే పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పింది. ఇదంతా మార్టిన్కు కొత్తేం కాదు. ఎంతో మంది ఇదే డైలాగ్ చెప్పారు. అలా అడిగినప్పుడు అతని మనసులో ఏమనుకునేవాడంటే అడగగానే డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు సడన్గా డబ్బు ఇవ్వమంటే నేనెక్కడి నుంచి తెచ్చేది, మీరు ఇచ్చిన డబ్బును నా పాటను నేను ఖర్చు చేశాను, ఇప్పుడు అది ఎలా తిరిగి వస్తుందని అనుకునేవాడు. మధు వెళ్ళిపోగానే ఇంకో అమ్మాయి ఎవరైనా దొరుకుతారా అని అతడు వల విసిరాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానని డబ్బు తీసుకోవడమే కాకుండా ఆ అమ్మాయిలతో నైస్గా మాట్లాడి వారిని వలలో వేసుకుని కామ వాంఛలు తీర్చుకోవడమే ఈ మార్టిన్ పని.
మధు వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల పాటు అతని వలలో ఒక్క అమ్మాయి కూడా చిక్కలేదు. అందువల్ల మళ్ళీ మధును ఫాలో అయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నీ డబ్బు నీకు ఇస్తాను, నేను నిన్ను నిజాయితీగా ప్రేమించా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీ స్థానంలో ఏ అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నా అని సినిమా డైలాగులు మాట్లాడాడు. 2 వారాల పాటు పిచ్చు కుక్కలా తిరిగాడు. అతడు తనను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అని మధుకు అనిపించింది. నిన్ను నమ్మాలంటే నా దగ్గర తీసుకున్న 5 లక్షలు తిరిగి ఇవ్వమని ఆమె అడిగింది. డబ్బు తిరిగిచ్చావంటే నీది నిజమైన ప్రేమ అని నమ్ముతా అంది. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామని కూడా చెప్పింది. ఈ మాటలు విని అతడు షాక్ అయ్యాడు. ఎలాగైనా కన్విన్స్ చేసి ఆమెతో మళ్ళీ రిలేషన్షిప్ పెట్టుకోవాలని అతడు అనుకుంటే డబ్బు అడుగుతుందేంటి అనుకున్నాడు. అందువల్ల వేరే ప్లాన్ వేసుకున్నాడు. కరెక్టుగా 2021 ఫిబ్రవరి 17వ తేదీ మధుకు కాల్ చేసి నా అపార్ట్మెంట్కు రా అని పిలిచాడు. వస్తే 5 లక్షలు ఇస్తానని చెప్పాడు. అతడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నట్లున్నాడు, అందుకే 5 లక్షలు కూడా రెడీ చేశాడని అతన్ని నమ్మింది. అతని మాటలు నమ్మి అపార్ట్మెంట్కు వెళ్ళింది. ఆ అపార్ట్మెంట్కు వెళ్ళిన క్షణం నుంచి నరక వేదన అనుభవిస్తానని ఆ టైంలో మధుకు తెలియదు. రూమ్ లోపలికి వెళ్ళగానే తలుపులు మూసేశాడు. ఆమెను అత్యాచారం చేశాడు. ఆమెను నగ్నంగా చేసి బెడ్కు కాళ్ళు చేతులు కట్టేశాడు. 2-3 రోజులు ఆమె బిగ్గరగా అరిచింది, కానీ పక్కింటి వారికి వినిపించనే లేదు. పక్క ఫ్లాట్లో ఒక అమ్మాయి నరకం అనుభవిస్తోందని ఎవరికీ తెలియలేదు. నాకు 5 లక్షలు కూడా వద్దు, దయచేసి నన్ను మాత్రం వదిలేయని ప్రాధేయపడింది. కానీ కొంచెం కూడా దయ చూపలేదు. తన ఆశ తీరా అనుభవించిన తర్వాతనైనా తనను వదిలేస్తాడేమోనని మధు అనుకునేది. ఇలా రోజులు లెక్క పెట్టుకునేది. 1, 2, 3 అని రోజులు లెక్క పెడుతూనే ఉంది. కానీ అతడు వదలడం లేదు. కొచ్చిలో మధు ఒంటరిగా ఉంటోంది. ఆమె ఎలా ఉందని అడిగేవారు కూడా లేకపోవడంతో మార్టిన్కు అనుకూలంగా మారింది. ఇంకోవైపు తన కూతురు మోడల్ కావడం వల్ల ఎప్పుడూ బిజీగా ఉంటుందని కన్నూరులో ఉన్న పేరెంట్స్ అనుకునేవారు. ఆమెను ఎన్ని రోజులు ఇంట్లో ఉంచినా అడగడానికి ఎవరూ లేరని అతనికి తెలిసింది. 5 రోజుల పాటు అత్యాచారం చేసిన అతడు ఆ తర్వాత శారీరకంగా చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆమె ఒంటిపై వాతలు తేలాయి. శరీరంపై సందు లేకుండా గాయాలయ్యాయి. ఈ ఫోటోలు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసాం. ఆ లింకును డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసాం. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. బెల్ట్ తీసి మధును బాగా కొట్టాడు. నేను పిలిస్తే వెంటనే రావా, నేను పిలిచినప్పుడు వచ్చి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అనేవాడు. ఆమె ఒళ్ళంతా గాయాలైన తర్వాత ఇంకా నొప్పించాలని వేడి నీరు తీసుకొచ్చి శరీరంపై పోసేవాడు. ఆమె తట్టుకోలేక ఏడుస్తుంటే చూసి సంతోషించేవాడు ఈ సైకో. అప్పుడే ఆమెకు తెలిసింది తను లవ్ చేసింది నార్మల్గా ఉండేవాడిని కాదు, ఒక సైకోనని. అత్యాచారం చేయడమే కాదు, ఒకరిని బాధించి సంతోషం పొందుతుంటాడని ఆమెకు అర్థమైపోయింది. తను ఎంతగా అరుస్తుంటే అతనికి అంతగా మజా వస్తోందని తెలుసుకుంది. అతడు ఇలా ఎంతమంది అమ్మాయిలను వేధించి ఉంటాడో అన్న అనుమానం కూడా కలిగింది. తను ప్రాణాలతో బయటకు వెళ్తానా, తన పేరెంట్స్ను చూస్తానా అని ఆమె బాగా ఏడ్చేది. ఆమె రాత్రి ప్రశాంతంగా నిద్రపోకూడదని ఆమె ఒంటిపై కారం పూసేవాడు. ఆమె ఎంత అరిచినా అది అరణ్య రోదనే అయ్యింది. ఆమెను హింసిస్తుంటే దాహం వేస్తోందని అడిగితే మంచినీళ్లకు బదులు ఆమె ముఖంపై మూత్రం పోసేవాడు. మూత్రం తాగి దాహం తీర్చుకోమని చెప్పేవాడు. 20 రోజులు ఇలా టార్చర్ అనుభవించింది. మధును ఇంట్లోనే నగ్నంగా ఉంచి అతడు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఆ తర్వాత టార్చర్ చేసేవాడు. అతడు ఎప్పుడు వచ్చి ఎంత టార్చర్ చేస్తాడో అని ఆ చీకటి రూమ్లో చాలా భయపడుతూ ఉండేది. తనను చిత్రహింసలు పెట్టే బదులు చంపమని కూడా అడిగింది. శరీరంపై ఇన్ని గాయాలైన తర్వాత ఎలాగూ మోడలింగ్ చేయలేను, మోడలింగ్ చేయలేని నేను బతికుంటే ఏంటి, చస్తే ఏంటి, చంపరా అని అడిగింది. అతడు తనను చిత్రవధ చేస్తూ సంతోషపడుతుంటాడని ఆమెకు అర్థమైపోయింది. ఎంత ఎదిరిస్తే అంత కాఠిన్యం చూపిస్తాడని ఆమెకు తెలిసింది. అందువల్ల ఆమె ఒక ప్లాన్ వేసుకుంది. అతనితో ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను నీతో ఈ ఫ్లాట్లోనే ఉంటాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను, దయచేసి నన్ను కొట్టకు అని వేడుకుంది. ఆ తర్వాతే ఆమెను టార్చర్ చేయడం ఆపేశాడు. కానీ అత్యాచారం చేయడం మాత్రం ఆపలేదు. ఆమె ప్రేమగా మాట్లాడుతున్న సమయంలో కొంచెం కొంచెంగా ఆమె చేతులు విప్పడం, ఆ తర్వాత కాళ్ళకున్న కట్లు విప్పడం చేసేవాడు. అప్పుడు కూడా ఏం చెప్పేవాడంటే, ఈ రూమ్లో తిరుగు, కానీ
ఎట్టి పరిస్థితుల్లో డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. డ్రెస్ వేసుకోవడానికి అనుమతించమని ఆమె ఎన్నోసార్లు వేడుకుంది, కానీ అతని మనసు కరగలేదు. నువ్వు నగ్నంగానే ఈ ఇంట్లో తిరగాలని చెప్పాడు. తను ఎలాగైనా డ్రెస్ వేసుకుని ఈ ఇంటి నుంచి ఎస్కేప్ కావాలని మధు ఆలోచించేది. ఆ ఇంటికి వెళ్ళి 20 రోజుల తర్వాత అంటే మార్చి 8వ తేదీ ఆమెకు ఒక ఛాన్స్ దొరికింది. మార్టిన్ బాల్కనీలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. వాషింగ్ మిషన్లో అతని ఓవర్ కోట్ ఉంది. అది వేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. కేవలం ఆమె ఒంటిపై ఓవర్ కోట్ మాత్రమే ఉంది, లోపల ఎలాంటి దుస్తులు లేవు. అలాగే రోడ్ పైకి వెళ్ళి ట్యాక్సీ పట్టుకుని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే మధు ఎస్కేప్ అయిందని మార్టిన్కు తెలిసింది. వెంటనే వెళ్ళి ఆమెను పట్టుకోవాలని అతనికి అనిపించలేదు. ఈ పాటికే ఆమె తన గురించి ఎవరికైనా చెప్పే ఉంటుంది. ఈ టైంలోనే తను చాలా ప్లాన్డ్గా ఆలోచించాలి, లేకుంటే పోలీసులకు దొరికిపోతానని అనుకున్నాడు. వెంటనే మధుకు కాల్ చేసి 20 రోజులు చిత్రహింసలు పెట్టిన విషయం ఎవరికైనా చెప్పావనుకో, నువ్వు నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అంతకంటే ముందు మనం ఉల్లాసంగా గడిపిన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తానని, అవి బయటకు వస్తే నీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. నీ పేరెంట్స్ అవి చూశారంటే వారు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం అని బెదిరించాడు. ఇదంతా విని భయపడిపోయిన మధు వారం రోజుల పాటు ఏం చేయాలా అని ఆలోచించింది. మధు ఇలాంటి చిత్రహింసలు అనుభవించిందని ఆమె స్నేహితురాలికి మాత్రమే తెలుసు. ఈ వారంలో మధును ఆమె ఫ్రెండ్ మోటివేట్ చేసింది. ఇలాంటి సైకోను జైలుకు పంపించాలి, లేదంటే నెక్స్ట్ అతడు వేరే అమ్మాయిని టార్గెట్ చేసుకుంటాడు. అందువల్ల నువ్వు ధైర్యంగా నిలబడితే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చెప్పింది. ఈ క్రమంలో ఏం జరిగినా పర్వాలేదు, కంప్లైంట్ చేస్తానని మధు ధైర్యం తెచ్చుకుంది. ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినా పర్వాలేదు అనుకుంది. తప్పు చేసిన అతడే అంత ధైర్యంగా ఉంటే ఎలాంటి తప్పు చేయని నేను ఎందుకు భయపడాలని అనుకుంది. మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అతడు రూమ్లో బంధించి ఎంత చిత్రవధ చేశాడో, ఎంత క్రూరంగా అత్యాచారం చేశాడో అనే విషయాలు చెప్పింది. తనతో యూరిన్ కూడా తాగించాడన్న విషయాలు పోలీసులకు వివరంగా చెప్పుకొచ్చింది. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకుంటారని ఆమె అనుకుంది. కానీ నెల రోజులైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక అమ్మాయిని వాడు చాలా క్రూరంగా వేధించాడు. అతని నుంచి ప్రాణాలతో బయటకు రావడమే చాలా పెద్ద విషయం. అలాంటి క్రూరమైన వాడి గురించి చెబితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మధు చాలా బాధపడింది. తప్పకుండా తనకంటే ముందే ఇలా చాలామంది అమ్మాయిలు నరకం అనుభవించి ఉంటారు. అతడు ఇంత టార్చర్ చేశాడంటే అతనికి నేను మొదటి అమ్మాయిని కాకపోవచ్చు అని అనుకుంది. తన శరీరంపై అతడు బెల్ట్తో కొట్టింది, తన్నింది, ఒంటిపై వేడి నీళ్ళు పోసింది, ఒంటికి కారం పూసింది, ఇలా అన్ని ఫోటోలు తీసుకుంది. పోలీసులను నమ్ముకుంటే పని కాదని మీడియాను కలిసి ఫోటోలు ఇచ్చింది. తనకు జరిగిన చిత్రవధను మీడియాకు చెప్పడంతో ఇది పతాక స్థాయిలో న్యూస్గా బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఈ విషయం గురించే మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే పోలీసులపై ప్రెషర్ పెరిగింది. ఒక అమ్మాయికి ఇంత దారుణం జరిగిందా, కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోలేదా అని జనం రోడ్లపైకి ఎక్కారు. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు వచ్చి నెల రోజులైన మాట వాస్తవమే, కానీ లోకల్ పోలీసులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ కేసు మా దృష్టికి రావడం వల్ల వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఈ విషయం అంతా బయటకు రాగానే మార్టిన్ ఎస్కేప్ అయిపోయాడు. నెల రోజుల పాటు అతని కోసం వెతికారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఒక నిందితుడు పారిపోయాడని జనం ఇంకా ఎక్కువ ఆందోళనలు చేశారు. నెల రోజులుగా అతని కోసం వెతుకుతున్న క్రమంలో వనిత అని ఇంకో అమ్మాయి పోలీసుల ముందుకు వచ్చింది. మధు కంటే ముందు ఉన్న విక్టిమ్ నేనే అని చెప్పింది. 3 రోజుల పాటు అతని అపార్ట్మెంట్లో పెట్టుకుని దారుణంగా అత్యాచారం చేశాడని కంప్లైంట్ చేసింది. వదిలేయమని అతని కాళ్ళపై పడి వేడుకున్నాను. చివరకు అతడు చెప్పినట్లు చేశా. అందువల్లేనేమో అతనికి నాపై జాలి కలిగి 3 రోజుల్లోనే వదిలేశాడు. కానీ మధును 20 రోజులు టార్చర్ చేశాడని తెలిసి ఈ పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాలని తను కంప్లైంట్ చేస్తున్నట్లు చెప్పింది. నన్ను కూడా ఫోటోలు వీడియోలు బయట పెడతానని బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఇదంతా విని పోలీసులు షాక్ అయ్యారు. ఇలాంటి ఒక సైకోను సీరియస్గా తీసుకోలేదా అని అనుకున్నారు. తాము వెతికేది ఇంత పెద్ద సైకోనా అని షాక్ అయ్యారు. వెంటనే ఫ్రెండ్స్ను ట్రాక్ చేశారు. అతనికి 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
వారితో ఇంకా మార్టిన్ మాట్లాడుతూనే ఉన్నాడు. వారి సాయంతోనే అతడు ఎస్కేప్ అయ్యాడని తెలిసింది. అతని మొబైల్ సిగ్నల్ చూసినప్పుడు అతడు త్రిశూర్ జిల్లాలోని ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్లు తెలియవచ్చింది. అక్కడికి వెళ్ళి మార్టిన్ కోసం వెతికారు. అక్కడ ఉన్న ఒక పాత ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. 2021 జూన్ 10వ తేదీ అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ మధు కంప్లైంట్ చేస్తే చాలా రోజుల తర్వాత పట్టుకున్నారు. అతనికి కఠినమైన శిక్ష వేయాలని జనం డిమాండ్ చేశారు. పోలీసుల విచారణలో మార్టిన్ ఏం చెప్పాడంటే, మీడియాలో నా గురించి తప్పుగా రావడం వల్లే భయపడి దాక్కున్నానని, కానీ తను ఏ తప్పు చేయలేదని వాదించాడు. మధు అబద్ధం చెబుతోందని చెప్పాడు. నేను ఇంత టార్చర్ చేశానని మధు చెబుతోంది, కానీ ఏదైనా ఆధారం ఉందా అని అడిగాడు. ఆమె శరీరంపై గాయాలుంటే వాటిని నేనే చేశానని ఎలా చెప్పగలరు అని ఎదురు ప్రశ్నించాడు. తన ఫ్రెండ్స్ సాయంతో ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని అతడు నాశనం చేయించాడు. మధు ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు రావడం, ఓవర్ కోట్ వేసుకుని ట్యాక్సీ ఎక్కడం వంటి దృశ్యాలేవీ లేవు. ఇప్పుడు అతన్ని కోర్టులో నిలబెట్టిన కేసు వీగిపోయే ఛాన్స్ ఉంది. అతనికి శిక్ష పడాలంటే ఆధారాలు కావాలి. అందువల్ల పోలీసులు అతని మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వీడియోలు, ఫోటోలు డిలీట్ అయ్యాయి, కానీ నిపుణులు డిలీట్ అయిన వాటిని రికవరీ చేశారు. ఈ క్రమంలో అతడు 5 అమ్మాయిలను అత్యాచారం చేశాడని ఆ వీడియోల ద్వారా తెలిసింది. 5గురిలో 2 పోలీసులకు కంప్లైంట్ చేశారు. 5గురిని కూడా మధులాగే టార్చర్ చేశాడు. ఇతడు పెద్ద సైకో అని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎన్నో అత్యాచారం కేసులు చూసుంటారు, కానీ ఈ లెవెల్లో ఎవరూ హింసించలేదని వారే చాలా బాధపడ్డారు. అత్యాచారం చేయడమే కాకుండా ఒకరి శరీరాన్ని ఎంతగా ధ్వంసం చేయగలరో అంత ధ్వంసం చేశాడని పోలీసులు గుర్తించారు. ఇంతలా బాధ పెట్టాడంటే అతనిది ఎంత రాయిగుండెనో అర్థమవుతోంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నామని తలుచుకుంటేనే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మధు చాలా ధైర్యంగా నిలబడి చాకచక్యంగా బయటపడింది. 5గురిని అతడు అత్యాచారం చేసి చాలా చిత్రహింసలు పెట్టాడు. ఒకరిని లవ్ చేయడం తప్పు కాదు, కానీ అతని గురించి తెలుసుకోకపోవడం తప్పు. మనం ఇప్పటికే మన ఛానల్లో చాలా కేసులు చూసాం. ఆయా కేసుల్లో ప్రేమలో ఉన్నవారంతా పెళ్లికి ముందే శారీరకంగా కలుస్తున్నారు. పెళ్లికి ముందే ఇలా చేయడం తప్పే. ఎంతోమంది ఇలా కలిసేటప్పుడు మొబైల్లో రికార్డ్స్ చేస్తున్నారు. అవి కొన్నాళ్లకు బయటకు వస్తుంటాయి. మొబైల్లో రికార్డ్ చేయడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ కేసులో తెలుస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్లో పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం అనేది కూడా సేఫ్ కాదు. అవి మీకు తెలియకుండానే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఒంటరిగా ఇంటికి పిలిస్తే 1కి 10 సార్లు ఆలోచించడం బెటర్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళే ముందు మన వారికి ఎవరికైనా చెప్పి వెళ్ళడం మంచిదని మధు అమ్మాయిలందరికీ సజెషన్ ఇచ్చింది. అత్యాచారం కేసుల్లో అమ్మాయిలు తప్పకుండా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాలని, లేకుంటే ఇంకో అమ్మాయి తప్పకుండా ఆ మృగం వల్ల దారుణానికి గురి కావాల్సి వస్తుందని కూడా మధు చెప్పుకొచ్చింది. మార్టిన్ చేతిలో మొదటిసారిగా చిత్రహింసలు పడిన విక్టిమ్ పోలీసుల ముందుకు వచ్చి చెప్పి ఉంటే ఈ పరిస్థితి తనకు కలిగేది కాదని చెప్పుకుంటూ ఏడ్చింది. తను అనుభవించే నరకయాతన ఇంకొకరు అనుభవించకూడదంటే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచించింది. 5 అమ్మాయిలను చాలా దారుణంగా అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టిన మార్టిన్ జోసెఫ్కు ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.